వైఎస్ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ప్రతిసారి పులివెందుల వెళ్లి తండ్రికి నివాళులర్పించే వైఎస్ షర్మిలారెడ్డి ఈసారి పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో బెజవాడలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాళులర్పిస్తే అతిరథ మహారథులతో షర్మిల తండ్రిని స్మరించుకున్నారు. ఆ క్రమంలో తండ్రి వారసత్వంపై పేటెంట్ కోసం ఆ అన్న చెల్లెలు చేస్తున్న ప్రయత్నాలు మరోసారి హైలైట్ అయ్యాయి. ఒకవైపు తండ్రి పేరుతో పార్టీ పెట్టుకుని సీఎంగా పనిచేసిన జగన్, మరోవైపు తండ్రి సీఎంగా కొనసాగిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల. వీరిలో ఎవరు వైఎస్కు నిజమైన రాజకీయ వారసులన్న చర్చ మళ్లీ తెర మీదకొచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు. ఆరోగ్యశ్రీ ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అందరికీ చదువు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జలయజ్ఞం ఇవి చాలు వైఎస్ పాలన ఎలా సాగిందో చెప్పడానికి. ప్రజా సంక్షేమం గురించే ప్రతినిత్యం ఆలోచించే వైఎస్ఆర్ చివరకు ప్రజాసేవలోని ప్రాణాలు కోల్పోయారు. ఆయన తర్వాత ఉమ్మడి రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మారిపోయింది. వైఎస్ వారసుడిగా ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడ్డ జగన్ ఆయన పేరుతో పార్టీ పెట్టుకున్నారు. జగన్ ని సీఎం చేసే వరకు చెల్లి వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మలు వైసీపీ కోసం విశేష కృషి చేశారు. జగన్ 16 నెలలు జైలుకెళ్లినా వైసీపీ నిలబడిందంటే అది షర్మిల సుదీర్ఘ పాదయాత్ర పుణ్యమే అని చెప్పాలి. అయితే అధికారంలోకి రాగానే తనకు అంత సహకరించిన తల్లి, చెల్లి జగన్కి కానివారైపోయారు. ఆ క్రమంలో షర్మిల పీసీసీ ప్రెసిడెంట్ అయి ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా మారారు. అధికారంలో ఉన్నప్పుడు సొంత మీడియాలో తండ్రి ఫోటో లేకుండా చేసిన జగన్ ఇప్పుడు ఘోర పరాజయం పాలవడంతో మళ్లీ తండ్రి సెంటిమెంట్ పండించాలని చూస్తున్నారు. తండ్రిని తలుచుకుని వైఎస్ జగన్ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం చూపిన మార్గం తమకు శిరోధార్యమని, జీవితాంతం పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాలలో వైఎస్ చూపించిన ధైర్య సాహసాలు తమకు ఆదర్శమంటూ రాసుకొచ్చారు. షర్మిల ఆధ్వర్యంలోనూ వైఎస్ 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతిసారి పులివెందుల వెళ్లి తండ్రిని స్మరించుకునే షర్మిల ఈసారి పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో విజయవాడలోని తండ్రి జయంతి కార్యక్రమం నిర్వహించారు. పలు రాష్ట్రాల ముఖ్య నేతలను సైతం ఆమె ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యులు హాజరవ్వడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. జయంతి వేడుకలకు హాజరైన జనాలతో ఏపీ కాంగ్రెస్ గాడిలో పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు రాహుల్ గాంధీ దివంగత నేత జయంతి సందర్భంగా ప్రత్యేకంగా వీడియో సందేశం విడుదల చేశారు. ఎల్లప్పుడూ ప్రజల కోసమే బతికిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఆయన బతికి ఉంటే ఏపీ ముఖ చిత్రం వేరేలా ఉండేదన్నారు. కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావన్నారు రాహుల్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి తాను వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నట్టు చెప్పారు. ఇంకోవైపు తెలంగాణలో సైతం వైఎస్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు కాంగ్రెస్ వాదిగా వైఎస్ సేవలను గుర్తు చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్తో అనుబంధం ఉన్న నేతలంతా తిరిగి హస్తం పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. అందరం కలిసి రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దామని, అలా చేస్తే పేదలకు మేలు జరుగుతుందని దివంగత వైఎస్ ఎప్పుడూ ఆకాంక్షించేవారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. A true leader of the masses, a person who felt for the people of Andhra Pradesh, who believed in the people of Andhra Pradesh, and who lived for the people of Andhra Pradesh. It's a tragedy that we lost him, and I'm absolutely certain that if he was here today, Andhra Pradesh would be a completely different place. It would not be facing the tragedies, the difficulties it is facing today. Sharmila ji is his daughter. I've got to know her well. I'm confident that she's going to take forward Rajashekar Reddy ji's legacy, and she's going to do it because she has the same sentiment, the same tenacity, the same grit, and the same affection and love for the people of Andhra Pradesh that he had. I personally learned a lot from Rajashekar Reddy ji.
జోడో యాత్రకు వైఎస్ పాదయాత్రే తనకు స్ఫూర్తిగా నిలిచిందని రాహుల్ గాంధీ చెప్పడం రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్లో వైఎస్ అభిమానులకు సరికొత్త దిశానిర్దేశం చేసినట్లయింది. అలాగే రేవంత్ ఘర్ వాపసీ పిలుపు ఏపీలో కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కీలక నేతలు కేవీపీ, రఘువీరారెడ్డి, తులసిరెడ్డి వంటి వారు కాంగ్రెస్లోనే ఉన్నారు. షర్మిల పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం కూడా పెరిగింది. ఎవరు కాదన్నా వైసీపీ కాంగ్రెస్ స్థానంలో ముఖ్యే. జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మొట్టమొదటిసారి కడప ఎంపీగా గెలిచింది కాంగ్రెస్ నుంచే. తండ్రి మరణం తర్వాత ముఖ్యమంత్రిని చేయలేదని బయటకొచ్చిన ఆయన సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు ఆయన వెంట నడిచింది కాంగ్రెస్ సీనియర్లే. రాష్ట్ర విభజన ఆయనకు కలిసి వచ్చి కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా ఆయన పార్టీ వైపు చూసింది. ఇక ఇప్పుడు వైసీపీ పరిస్థితి అనామకంగా తయారవడంతో సంప్రదాయ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా ఇప్పటికైతే వారసత్వ పోరులో వైఎస్ షర్మిలారెడ్డిదే పైచేయిగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.